జీపీఎస్ లైవ్ ట్రాకింగ్ అప్లికేషన్ మనం ఎలా బిల్డ్ చేయాలి? మనకొచ్చేసి ఏదైతే డిపో ఉంటుందో దాన్ని బట్టి ఏ రూట్స్ కవర్ అవ్వాలనే ఇన్ఫర్మేషన్ క్యాటలాగ్ వచ్చేసి మనకు డిపోలో మనకు అవైలబిలిటీలో ఉంది. మళ్ళా తర్వాత అవైలబిలిటీలో ఉంటుంది. మనకొచ్చేసి డిపో నుంచి పర్టికులర్ రూట్‌లో వచ్చేసి ఏ టైమింగ్‌లో ఒక బస్సు వచ్చేసి ఏ టైమింగ్‌లో ఆ రూట్‌ని కవర్ చేస్తే ఎన్ని టైంలో తిరుగుతుంది, ఎన్ని బసెస్ అనేది వస్తున్నాయి, ఏ డిపోస్ నుంచి అనేది ఇన్ఫర్మేషన్ లైవ్‌ని బేస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది వన్ వే. సెకండ్ వే వచ్చేసి రూట్స్ కవర్ అవుతున్న బస్సులో యావరేజ్ 5 ఆర్ 6 శాంపిల్స్‌ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క స్టాప్ వచ్చేసి యావరేజ్ మీద ఏ టయానికి బస్సు అనేది వస్తుంది. ఇంచుమించు ఒక 5 నిమిషాలు అటు ఇటుగా వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం ఇవ్వడం. వన్స్ మనకొచ్చేసి టయాన్ని బేస్ చేసుకొని మనకు ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అనుకో 12:30 టైంలో ఇంచుమించు 1 మధ్యాహ్నం 1 అట్లా అవుతుందన్న టైంలో మనకు ఏమేమి ఆ టైంలో ఏ రూట్‌లో ఏ బస్సులు వచ్చేసి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. మనం ఉండే లొకేషన్ బట్టి ఆ రూట్ కింద ఏమేం బస్సెస్ అనేది అవైలబిలిటీలో ఎట్టొచ్చేటి అని ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు మనకొచ్చేసి ఈ స్టాప్‌లో వచ్చేసి బస్ కోసం మనం ఎదురు చూడాలా. లేకుంటే ఏదో ఒకటి ఆప్షన్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని తీసుకొని క్యాచ్ చేసి మనం ఎక్కడికెళ్ళాలో అక్కడికెళ్ళడం. ఇది లైవ్ ద్వారా చూసుకున్నప్పుడు ప్రీవియస్ మన ప్రాజెక్ట్ అనేది మనం చూపించాం. జీపీఎస్ ద్వారా మనకు వచ్చేసి లొకేషన్ అనేది లైవ్‌లో రీచ్ అయిన తర్వాత అది చూపించడం. దానికంటే ఇప్పుడు మనకొచ్చేసి ప్రతిసారి లైవ్‌లో మెయింటైన్ చేయాలంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ జీపీఎస్‌కి సంబంధించిన మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది వద్దు అది ఇది అనుకున్నప్పుడు యావరేజ్ మీద ఆ రూట్‌లో కవర్ అయ్యే బస్సు వచ్చేసి ఏ టయానికి ఈచ్ స్టాప్ వచ్చేసి యావరేజ్ మీద ఆ స్టాప్‌కి రీచ్ అవ్వడం అనేది ఇక్కడ జరుగుతుందనేది మనకు మెయిన్‌గా మనకు గెట్ బ్యాక్ అవ్వాలి. గెట్ బ్యాక్ అయిన తర్వాత వన్స్ వచ్చేసి మనకు ఏదైతే బస్ గురించి ఎదురు చూస్తూ ఉంటాడో ఆ రూట్‌కి సంబంధించిన ఆ ఊర్లో పర్టికులర్ ఎక్స్‌వైజెడ్ ఊర్లో సంబంధించిన అతను వచ్చేసి నాకు ఎక్స్‌వైజెడ్ ప్లేస్‌కి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇతను ఈ టైం ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాడు. యావరేజ్ మనకు టైంని బట్టి వచ్చేసి మనకు గెట్ బ్యాక్ అవుతుంది. మనకు జీపీఎస్ కోడ్‌ని బట్టి చూసుకున్నప్పుడు మనకు అట్లా ఇండికేషన్ ఇవ్వాలి. లైవ్‌లో మనకు ఆ రూట్‌ని బట్టి ఎట్లా ఇస్తున్నాం అది ఇప్పుడు మనం ఇదేం చేసామంటే ఆ రూట్‌ని బట్టి ఆహ్, మనకు ట్రిగ్గర్ అవ్వాలి. ఊరికే లూప్‌లో పెట్టేసి మనకు ఆ లొకేషన్ బట్టి ట్రిగ్గర్ అయ్యే వరకే ఇచ్చాం. కాకపోతే మనకు అట్లా జరగకూడదు. టయాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పొద్దున 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 9:30 ఉంది, 10 ఉంది. ఆ 10 టైంలో చూసుకున్నప్పుడు ఆ రూట్‌కి సంబంధించిన బస్సు వచ్చేసి ఎక్కడుంది, ఇక్కడుందా, ఎక్కడుందా, ఎటు నుంచి వస్తుందా? ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు కరెక్ట్‌గా గాని వచ్చిందంటే ఇప్పుడు లైవ్ ట్రయల్ లొకేషన్ అవసరం లేదు. హిస్టారికల్ డేటాను బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్ వచ్చేసి మనకు ఏఐ ద్వారా ట్రైన్ చేసి ఆ టయానికి సంబంధించిన ప్రిడిక్షన్ వచ్చేసి ఆ రూట్‌కి సంబంధించిన పర్టికులర్ టైంలో ఎలా వస్తుందనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం గెట్ బ్యాక్ చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే కొన్ని రూట్స్‌లో వచ్చేసి ఏదైతే ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ వచ్చేసి వెరీ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎలా అంటే కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఫెస్టివల్ ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఫెస్టివల్ మనం చూసుకున్నప్పుడు ఫెస్టివల్స్‌కి జనాలు ఎక్కువ వెళ్తారు. ఎక్కువ ఎలా వెళ్తారో ఆ దగ్గరలో ఉండే ఊర్లో వచ్చేసి ఏదైతే పెంచులకోన ఇక్కడ ఎక్స్‌వైజెడ్ పెంచులకోన గాని, తిరుపతి గాని, రెండోది వచ్చేసి కాళహస్తి గాని అట్లా వెరైటీ ఆఫ్ ఫెస్టివల్స్ అనేది ఫంక్షన్ అవుతా ఉంటాయి. రిలీజియనల్ ఫెస్టివల్స్ నెల్లూరులో వస్తే మామూలుగా అన్ని ముస్లిమ్స్ ఫెస్టివల్స్ కానీ కొన్ని అట్లా జరుగుతుంటాయి. ఇక్కడ నీకేమవుతుందంటే డిమాండ్ ఎప్పుడు ఏర్పడుతుంది. ఆహ్, ఎప్పుడైతే ఆ ఫెస్టివల్ టైంలో వస్తుందో దాన్ని బట్టి డిమాండ్ ఏర్పడుతుంది. అప్పుడు నీకేమవుతుంది ఈ రూట్‌ని బట్టి ఎంత ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. ప్రీవియస్ హిస్టారికల్‌గా చూసుకున్నప్పుడు ఎంత ఇంక్రీజ్ చేస్తే జనాలు వచ్చేసి అక్కడ ఈజీగా రీచబిలిటీ అనేది చేయొచ్చు అనే మెకానిజమ్స్ వచ్చేసి ఈజీగా అచీవ్ చేయొచ్చు. యూజింగ్ జీఈఎస్ ద్వారా మనం ఎలా బిల్డ్ చేయాలని చెప్పి చూసాం. ఇది ఇక్కడ నేను 2 రూట్స్ ఇచ్చేసి శాంపుల్‌గా ఇచ్చాను. కాకపోతే ఇది లూప్‌లో పెట్టడం వల్ల మనకు అది ఎట్లా వెళ్తుంది అనేది మూమెంట్ ఇక్కడ తెలుస్తుంది. కాకపోతే వచ్చేసి ఆ టైంలో మనకు ఇక్కడ మనం చూసుకున్నప్పుడు చూసావా ఇక్కడ అక్కడ కదులుతా ఉన్నట్టు వస్తుంది కానీ కాకపోతే వచ్చేసి మనకి పర్టికులర్ టైంలో చూసుకున్నప్పుడు
పాజిబిలిటీ ఉందా లేదా అంటే ఏమేమి ఆ రూట్‌కి సంబంధించిన టోటల్‌గా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి అనేది వచ్చేసి మనకిక్కడ టైమ్ డైమెన్షన్ యూజ్ చేసుకొని మనం ఈ పర్టికులర్ టైంలో ఏమేమి రూట్స్‌లో ఇప్పుడు మనం ఉండే లొకేషన్ బట్టి అన్ని స్టేట్ వైజ్ ఉండే లైవ్ ఇన్ఫర్మేషన్ నాకు అవసరంలా. నేను ఎక్కడ ఉన్నానో ఆ ఊరికి సంబంధించిన రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్‌కి సంబంధించిన బస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిస్తే చాలు. రిమైనింగ్ అంతా ఇక్కడ నాకు డిస్‌ప్లే చేసి ఈ ఈ ఆ పనికిరాని చదువంతా, ఈ పనికిరాని రూట్లు, గీట్లు అయన్నీ చూపించి నాకు అక్కడికెళ్ళి ప్రయాణం చేసేది పాడులేదు. అందుకేందంటే ఎక్కడ మనకు ఉందో ఆ ఇంటెలిజెన్స్ అక్కడ వరకు అప్లై చేసి వీ నీడ్ టు ఇంక్రీజ్ థ్రెషోల్డ్ మెకానిజం అంటే సర్వీసెస్ వచ్చేసి ఇంక్రీజ్ ఇప్పుడు బస్సే కాదు నీకు ఇక్కడ పర్టికులర్గా ఒక వ్యాను ఆటో ఉంది ఏ టైంలో అతను ఆ రూట్ని కవర్ చేస్తున్నాడు మనం వచ్చేసి ఆ రూట్లో మనం వెయిట్ చేసామంటే మనం ఎక్కడికి డెస్టినేషన్కి వెళ్ళాలో అక్కడ మనం ఏ ఊరికి వెళ్దాం అనుకున్నా ఆ బస్సు ఆ ఆటోను ఏదో తీసుకొని ఆ ప్లేస్కి వచ్చేసి ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి స్టాటిక్ డేటా ద్వారా ఇది అప్లై చేసాం. మనం వచ్చేసి దీన్ని బ్యాక్ ఎండ్ ద్వారా ప్రాసెస్ చేసినప్పుడు ఇది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ డిపోలు మొత్తం వచ్చేసి 178 ఎన్నో డిపోలు ఉన్నాయి. ఎన్ని రూట్స్ కవర్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి లైవ్లో మన బస్ సర్వీసే కదా వేరియస్ సర్వీసెస్ను కూడా మనం లైవ్లో ఇంక్రీజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ రూట్ని బట్టి ఎక్కడ ట్రాఫిక్ అనేది అంటే ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు అంటే ఊర్లు మారడం కోసం కానీ పనుల కోసం వెళ్ళడం కానీ ఇంకా బస్సుల్లో జనాలు ఎక్కువ అవుతున్నారు కాకపోతే బస్సులు తక్కువ అవుతున్నాయి ఎక్కడ అవుతుంది ఇక్కడ టైం డిలే అవుతుంది అట్లాంటి ఐడియా కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్కి వచ్చేసి ఎక్కడ అడ్జస్ట్ చేస్తే ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ వచ్చేసి హ్యాండిల్ చేయడం అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. ఫైన్ ఐమ్ గివింగ్ ఏ జిఎస్ ప్లగిన్ ఈ రూట్స్ని బేస్ చేసుకొని మనం ఎలా ఏ అప్రోచెస్ ద్వారా మనం బిల్డ్ చేయాలనేది ఫ్రమ్ ద స్క్రాప్ మనం ఎలా అప్లై చేయాలనేది చూసాం. ఫైన్ ఐమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ. గుడ్ బై.